హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ పుష్ప మహి. నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వీడియో అనేది మీకు తమిళ చూడగానే ఆటోమేటిక్గా అర్థమైపోయింది. ఇంకా నేనైతే మార్నింగ్ ఇవ్వగానే ఇంకా పనులన్నీ పూర్తి చేసుకొని మమ్మీ కూడా ఇక్కడ క్లీన్ అయితే చేసేస్తుంది. ఇంకా మొత్తం ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే బోనం కోసం నేనైతే అమ్మవారికి నైవేద్యం అయితే పెట్టేసుకున్న తర్వాత అది అయ్యే వరకు ఇక్కడైతే పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం ప్రశాంతంగా. నాకైతే పూజ చేసుకోవడం అంటే చాలా ఇష్టం. మీలో ఎంతమంది పూజ చేసుకోవడం అంటే చాలా ఇష్టమో కామెంట్లో కామెంట్ చేయండి. అంతే, ఒక పిచ్చి అంటారు కదా, అలా ఉంటుంది నాకైతే. ఇక్కడైతే కామెంట్ అయితే మొత్తం చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకొక విషయం అంటే పూజ అయితే ప్రశాంతంగా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడైతే నైవేద్యం కూడా అక్కడ కంప్లీట్ అయిపోయింది. అది చల్లారే వరకు ఇంకా బోనంని డెకరేషన్ చేయాలి కాబట్టి ఇంకా ఇక్కడైతే వాటర్లు అయితే పెట్టేసుకున్నాను. ఇంకా ఫైనల్గా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడైతే మా వాళ్ళైతే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయింది, బట్ ఇంకా రెడీ కాలేదు. ఇక్కడైతే అమ్మవారికి అయితే పూర్తిగా మొత్తం అయితే నేనైతే బోనం అయితే డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను ఇంతకు ముందుకు ఆల్రెడీ ప్రీవియస్లో 1 year బ్యాక్ నేను వీడియో పెట్టాను. అది ఎవరైనా కావాలనుకుంటే చూడండి. నేను మళ్ళీ లాంగ్ అయిపోతుందని చెప్పేసి వీడియో అనేది ఇంకా డెకరేషన్ ఏ విధంగా చేశాననేది చెప్పలేను, ఎందుకంటే చూపించలేను, ఆల్రెడీ చూపించాను కాబట్టి మళ్ళీ ఇంకా మీరు అందులోనే చూస్తారని చెప్పేసి వీడియోలో లెంత్ అయిపోతుందని చూపించలేదు. ఫైనల్గా అమ్మవారు కూడా డెకరేషన్ అయిపోయింది. మేము కూడా ఫుల్గా రెడీ అయిపోయినాం. చూడండి మా అవుట్ఫిట్ ఎలా ఉందో, లుక్ అనేది ఎలా ఉందో కామెంట్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఇంకా అమ్మవారికి అయితే ఇలా బోనంకి అయితే అమ్మ కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత చెల్లి ఇంకా మేమైతే బోనం తీసాము. ఇంకా బోనం ఇక్కడైతే అందరం కొట్టేసుకొని అమ్మవారికి ఒక్కసారి ఇంకా తీసుకొని వెళ్ళే వరకు అందరం కలిసి బోనంకి అయితే ఇలా మొక్కుకొని తీసుకొని వెళ్తూ ఉన్నాము. మీరు బోనాల పండుగ అయ్యింటే కామెంట్ చేయండి, కాని వాళ్ళు ఉంటే ఇంకా నా వీడియో చూసి డెకరేషన్ మాత్రం అస్సలు మిస్ కాకండి. అమ్మవారి డెకరేషన్ ఎలా చేయాలో చూడడం మాత్రం అస్సలు మెచ్చుకోకుండా చూసేసేయండి. ఇంకా ఇలా అమ్మవారికి అయితే ఇలా అందరం కలిసి మొక్కేసిన తర్వాత ఫైనల్గా ఇంకా అమ్మవారి దగ్గరికి మొక్కు స్నానం చేయడానికి వచ్చి మొక్కితే మా చిత్తలకు ఎంత క్యూట్గా మొక్కుతుందో, అంటే ఆల్రెడీ మార్నింగ్ లేవగానే తను మొక్కేస్తుంది, బట్ ఇప్పుడు నిద్ర మబ్బులు ఉంది కాబట్టి అంతగా మొక్కట్లేదు. సరే ఫైనల్గా ఇంకా తను కూడా కంప్లీట్ చేసిన తర్వాత మేము అందరం కలిసి ఇంకా అమ్మవారికి అయితే బోనం తీసుకుందామని చెప్పేసి రెడీ అయిపోయాము. చూస్తూ ఉన్నారు కదా, ఆల్రెడీ ఇంకా తీసుకొని వస్తూ ఉన్నారు కదా. ఇంకా వాయిస్ ఇవ్వకుండా మ్యూట్లోనే పెట్టేసి ఇక్కడైతే నేనైతే సాంగ్ అయితే పెట్టేస్తున్నాను, చూసేసేయండి. ఇక్కడైతే నాన్నగారు అయితే ఇంకా చెల్లిదైతే ఇలా చీర పట్టుకున్నారు. ఎంతైనా సరే ఇంకా ఎంత ఆడపిల్లలు అనేది పెళ్ళిళ్ళైనా సరే పిల్లలు ఉన్నా సరే తండ్రికి అయితే వాళ్ళ కూతురు ఎప్పుడు చిన్న పాపే కదా. ఏమంటారు? అవునంటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. కదా ఫైనల్గా అయితే మేమైతే బోనం తీసుకొని అమ్మవారికి అయితే నైవేద్యం అయితే సమర్పించి బోనం అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. ఇంకా అక్కడైతే సాంగ్స్ అయితే ఇంకా ప్లే అవుతున్నాయి కాబట్టి కాపీరైట్ అవుతుందని చెప్పేసి నేను మ్యూట్లో పెట్టేసి ఈ సాంగ్ అయితే ప్రిపేర్ చేశాను. ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంకొక అమ్మవారు ఉంటుంది, అక్కడికైతే మేము అందరం వెళ్ళి ఇంకా అమ్మవారికి అయితే మళ్ళీ కొబ్బరికాయ కొట్టి దర్శనం చేసుకొని ఇంటికైతే వచ్చేసాము. చూసేసాను. చూసారు కదా, ఫైనల్గా మేమైతే అక్కడ కూడా వెళ్ళి అమ్మవారు అయితే
దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేసాము. ఇక్కడ చూడండి, ఇక్కడైతే మా వాళ్ళైతే డ్రీ మిల్క్ తాగుతూ ఉన్నారు. మీకు అందరికి తెలిసే ఉంటుంది, అంటే కళ్ళు అని చెట్టు కళ్ళు చేతి కళ్ళు అంటారు కదా. ఇక్కడైతే బగారా రైస్ అయితే కంప్లీట్ అవుతూ ఉంది. ఇక్కడ మా చెట్టు కూడా తాగుతుంది, ఫన్గా చేస్తూ ఉన్నాను. అది హెల్త్ కూడా చాలా మంచిది. ఇక్కడైతే వంటలు అయితే పూర్తి అవుతూ ఉన్నాయి. ఇంకా మా చెట్టులకైతే మేమైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే తనకి ఇస్తాం కాబట్టి తనే తింటుంది. ఇంకా పూర్తిగా అన్ని వంటలు అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము కూడా తినేస్తూ ఉన్నాము. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటున్న, లైక్ అండ్ షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇంకా బోనాలు అయితే ఉంటే కామెంట్ చేయండి. కాకపోతే మాత్రం నా వీడియో చూసి డెకరేషన్ మాత్రం అస్సలు మిస్ కాకుండా చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.